నాని గారు సరిపోదా శనివారం అంతా. నాకొక బిరుదు ఉంది బాబు, ఓకే. నానిక నాని. నానిక నాని బాగుంది. నాని గారికి అది ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చుకున్నాను. నానిక నాని, నానిగారి యొక్క నాని అవునవును. నేనే ఇచ్చుకున్నాను. అది సరిపోదా శనివారం సినిమా చేశాను బాబు. అది యాక్చువల్గా 12 days ఇచ్చారు నాకు డేట్స్. ఓకే. అదే టైంలోనే విజయ్ దేవరకొండ గారి మూవీ షూట్ 1 month ఉండింది. అప్పుడు వీళ్ళకి చెప్పాను, నేను 12 days రాలేను, 1 or 2 or 3 days అయితే నేను ఎంగేజ్ కాగలను. నాకు ఇప్పుడు అది పెద్ద సినిమా కాదు, ఆ 1 month ఇది నాకు, నేను వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ముందే 1 month బ్యాకే ఇచ్చారు అని చెప్పాను. ఓకే. మీరు ఉన్నన్ని రోజులు చేయండి అమ్మా అన్నారు. అది సరే, ఇంకా ఇంతకంటే అదృష్టమా అని చేశాను. క్లోజులు కూడా పడ్డాయి. అది చేసిన సీన్స్ 3-4 సీన్స్ కూడా కట్ కాకుండా సినిమాలో ఉన్నాయి. అవును. ఆ తర్వాత అది టీజర్ రిలీజ్ అప్పుడు అప్పుడు మా బాబు మనమడు వచ్చాడు కర్నూలు నుండి, ఆ అబ్బాయిని తీసుకొని టీజర్ రిలీజ్కి వెళ్ళాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక్కదాన్నే లేడీని అక్కడ, అంతా మొత్తం ఆ దీంట్లోన, అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్లోన ఒక్కదాన్నే ఉన్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు స్టేజ్ దగ్గర అక్కడ బయట ఏదో 2-3 ఫొటోస్ అలాగా తీసుకున్నాను. ఆ తర్వాత అది బ్యానర్ కట్టారంట. నా ఫోటోగ్రాఫరు ఆ ఫోటో తీస్తూ స్టిల్ తీస్తాడు నన్ను, ఆ స్టిల్ది బ్యానర్ చేసి కట్టారంట ఆయన. అంతా అయిపోయింది అప్పటికి, మొదలు కావాలి, ఇంకా వస్తారు హీరో వాళ్ళంతా. నేను చూడలేదు ఆ బ్యానర్. నాని గారు వస్తూ ఆ బ్యానర్ చూసి ఆయన అప్పుడు ఆమె ప్రియాంక గారు హీరోయిన్ గారు నన్ను చూపిస్తూ ఉంటే అప్పుడు ఆయన, హాయ్ బామ్మ మీరు వచ్చారా మీ మనవన్న ఆశీర్వదించడానికి, ఇప్పుడే నేను చూసి వచ్చాను, మీరు నా దీని దగ్గర నిలబడి స్టిల్ ఫోటో తీసుకోవటము. ఎలా చూశారు? నేను వచ్చి లోపల కూర్చున్నాను కదా, ఆయన తర్వాత ఆరా తీస్తే అది బ్యానర్ కట్టాడా ఆయన ఫోటోగ్రాఫరు అని చెప్పేసి తెలిసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్కి వెళ్ళాను. పైకి పిలిచారు, ఎవరెవరు దీంట్లో యాక్ట్ చేశారు రండి అని చెప్పాను. నేను అప్పటికే సుమా గారు నన్ను ఇది చేసేసారు. నాని గారు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించారు. చాలా అదృష్టం బాబు అని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు ఇంతమంది యాక్ట్ చేశారు కదమ్మా, మీకు బాగా ఇష్టమైన ఒక్కరు అంటే ఏం చెప్తారు? నా మనసుకు చాలా దగ్గర వాళ్ళు, నన్ను చూడగానే మంచిగా ఆప్యాయంగా మాట్లాడతారు. అది ఏజ్ ఫ్యాక్టర్ ఏమో, అందరూ ఆప్యాయంగానే ప్రేమగానే మాట్లాడారు బాబు. కానీ ఎవరు ఎక్కువ అని చెప్తే, ప్లేట్లోనే అన్నీ వడ్డించి నీకు ఏది ఇష్టం ఏది తింటావు అంటే నేను ఏమని చెప్పాలి బాబు? అన్నీ తినాలి, అన్నీ కలుపుకోవాలి, అన్నీ కంప్లీట్ చేయాలి. నేనైతే అలా చెప్పడానికి నాకు అందరితో యాక్ట్ చేయడం ఇష్టమే, అందరూ అన్నా ఇష్టమే. అందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. అందులో ఇప్పుడు అన్నంలో అన్ని వడ్డించిన పెరుగన్నం ఎలా నాకు ప్రాణమో, అలాగే నాని గారంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకంటే న్యాచురల్, ఎందుకంటే నా పేరు మొదట్లో నా ఎన్ విజయలక్ష్మి కదా, ఎన్ అంటే నాని అని కూడా వస్తుంది కదా. అందులో ఇప్పుడు నానిగా ఉన్నాను కనుక నానిక నాని, అట్లా కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది.